ఇంకా పైకి వెళ్తారా? అడ్వెంచర్ చేద్దామండి. ఏంటంటే పైకి వెళ్దాం. లైఫ్లో వచ్చేది ఎప్పుడు కలిసాం అయినా పెళ్ళకి బాగా కలిసి వచ్చింది అని చెప్పేసి ఈ రకం చేయాలి. Bring me into golden sunlight. I'm going with you and I will get to the other side. Sinking in the darkness feels alright. హాయ్ అండి, మొత్తానికి అయితే రంపచోడవరం అయితే రీచ్ అయ్యాం. కనబడుతుంది బోర్డు. మరి ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో ఏమో. రంపచోడవరం వాటర్ ఫాల్స్. ఇంకా కొద్ది ముందుకు పోతా 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 ఉంటే చోడవరం అది ఆడ కనబడితే చూద్దాం. బొంగులో బిర్యానీ ఇదిగో కనబడుతున్నాయా? బొంగులో బిర్యానీ. ముందైతే మనం వాటర్ ఫాల్ చూద్దాం. మనం ఆ వాటర్ ఫాల్ చూసి వచ్చి ఇంకా స్టేకి వెళ్ళాల్సి ఉంటాం. భోజనం బిర్యానీ రూమ్ కూడా ఉంది. రూమ్ అందరం ఏసీ రూమ్స్, క్యాంప్ ఫైర్, బొంగులో బిర్యానీ. ఎందుకు మనం ఎటు పోయేది లొకేషన్ చూద్దాం. లో ఒక బిర్యానీ అయితే తీసుకున్నానండి, మినీ బిర్యానీ. ఎందుకంటే పొద్దున్న అసలు ఏం తినలేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళేక ఉంటే ఉండవో, మళ్ళీ అక్కడి దగ్గర చెప్పేసి డిమాండ్ ఎక్కువ చేస్తారేమో అని చెప్పేసి ముందే ఒక మినీ బిర్యానీ తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఇంకా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తే అక్కడికి తిన్నాం. హోటల్ అందరూ కుర్రోళ్ళే. బీర్లు, బిర్యానీలు ఎగిరిపోయి తాగి తిని ఎగురుదామని పోతున్నారు. ఆహా ఆహా బిజినెస్. అయ్యో బాగుంటుంది. బయలుకి వెళ్ళిపోతుంది. బాగుంటుంది. కోల్డ్ చూడటం చాలా బాగుంది. మరి ఇంకా ఎంత దూరం ఉందో? 4 కిలోమీటర్లు అని చెప్పేసి పోతున్నాను. ఇంకా పోతుంది. ఇంటికి ఎట్లా ఇది? ఈ రంప ఇంతకి ఎక్కడ?
అబ్బా ఈ పచ్చదనం కనబడుతూనే ఉంది కానీ ఆ రంప కంప ఇంకా రాలేదురా రంప. ఒకవేళ దాటిపోయి వచ్చామా, దాటిపోయి అయితే రాలేదుగా. Sharp left onto Rajamundry, Bhadrachalam Highway. Sharp left toward Rajamundry, Bhadrachalam Highway, then sharp left onto దారి తెప్పినాం మళ్ళీ. మళ్ళీ దారి తెప్పామండి. దారి తెప్పి ఒక 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దాటిపోయాం. మళ్ళీ అది కవర్ చేసుకుని వస్తున్నాం. మళ్ళీ ఆ 3 కిలోమీటర్లు కవర్ చేసుకొని మళ్ళీ కిందకి వస్తుంటే తర్వాత గూగుల్ మ్యాప్ని ఖచ్చితంగా చూసుకొని నమ్ముకొని వచ్చా. ఇంతకేమో గూగుల్ మ్యాప్ మోసం చేసింది, అంటే లొకేషన్ కొంచెం తప్పు చెప్తారు. అందుకని చెప్పేసి అది వేరే దాన్ని క్లిక్ చేసుకొని అది తప్పుగా పోయింది. ఇంకా 3 కిలోమీటర్లు ఉందంట బ్యాంక్వెట్ హాల్. ఇది ఫంక్షన్ హాల్ లాగా ఉంది. అడవి బర్రె మామూలు బర్రె, మామూలు బర్రెలు. మామూలు బర్రె, అడవి బర్రె కాదు. అడవి బర్రెనేమో అనుకున్నా. చుట్టూరు మొత్తం బుద్ధవాళ్ళు మబ్బులు పట్టింది, మా ఊరి మబ్బులు పట్ల. తుప్పర కూడా పడుతుంది, తుప్పర కూడా పడుతుంది. కంటిన్యూ స్ట్రైట్ ఎక్కడ గొట్లో పోమంటవా? ఇదే గొట్లో పోదంట. ఇటేనా? బొంగులు తిరుగుతున్నారు. అసలు ఇది కాదని ఆయన నా ముందు చెప్తారు. ఒక అదే మంట పెట్టారు. అంకుల్ వాటర్ ఫాల్స్ గిటేనా? వాటర్ మాత్రం బాగా ప్యూర్గా ఉన్నాయి. ఏం క్లోజ్ చేశారు? కాలువలు నిర్వహించిన హెచ్చరిక. దాంట్లో బాగుండట్లేదు అయ్యా, నీరు మనకు బాగా వస్తుంది. ఇంకెంత ఉందరా నాయన ఈ కంప. కంప 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 నీళ్ళు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అక్కడ ఒక పోలీసు అక్కడ కాపలా కూడా ఉన్నారు. అచ్చటి వైబ్స్ వైబ్స్ వైబ్స్. కుక్క కుక్క పీకడంగా ఉందేమో చూడు. అబ్బా దేవుడా, ఇంకెంత దూరం దేవుడా. కోళ్ళు, మంచి కోళ్ళు ఉన్నాయి. in 200 meters, turn right.
200 meters turn right. 200 మీటర్ తర్వాత ఇక్కడ టర్న్ రైట్ తీసుకోవాలంట. ఏమో టర్న్ రైట్ అని టర్న్ చేస్తాను. ఇది బాగా ఇది వచ్చేసి పిల్లబచ్చేవాళ్ళు. కంటిన్యూ ఫర్ 800 kilometers, 800 meters. నీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎండగట్టారా ఓకే ఓవర్ నాయన. అసలు ఇదిరా వ్యూ అంటే అందరేం పడుతున్నాయి కానీ అసలు ఇది వ్యూ. వ్యూ అంటే ఇది. కుర్రోలు మన వస్తున్నారయ్యా. కుర్ర కుంక బ్యాచ్. బాబా ఏడ దొరకదు సార్ ఇలాంటి సరుగు. ఏడ తప్ప పెట్టుకుంటున్నారేమో. ఏం చేస్తున్నారు? చెట్లు పోతున్నారు. చీకుడు తాటి కాదు. కాదు కొండల మధ్యలో ఆకులు మూత వేసింది సార్. దాంట్లో తేమ ఉంటుంది. స్వర్గంలో పెట్టినట్టుందరా నాయన. ఏముందిరా నాయన, స్వర్గమేరా నాయన. స్వర్గంలో వెళ్ళి తేలినట్టు ఉందిరా నాయన. వాడు కూడా అట్టే ఉంది. చెట్లు కొట్టేసారు. అంటే ఏంటి సౌండ్ ఇస్తాను. మొత్తానికి అయితే రీచ్ అవ్వడానికి వచ్చేసాము. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి విసిట్ రంపా, ఎంజాయ్ ద నేచర్. ఇక్కడ ఏదో నీళ్ళు కంటే రంపా. ఎందుకు వాటర్ ఫాల్ చెప్పండి, అదేమో వాటర్ అనుకుంటాను. సాగండి వచ్చిన బిర్యానీ తెచ్చి పట్టలేదు. ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నారు నేను. అది 50 రూపాయలు బొక్క. వేళ విశేషమే కానీ ఇగో ఈ చెత్త కోతులు వచ్చి నా బిర్యానీ తెంగపోయింది. ఆకులు వద్దని చెప్పి నేను తెచ్చుకుంటే ఇవి వచ్చి మోకపోయింది. ఇక్కడేమో బండి పెట్టాం. దీన్నేం చేస్తావు, దీనేం చేస్తావు అంటే ముందు పోతుంది. కాట ఉంది. అది బిర్యానీ తీసుకుపోయింది. అది పట్టుకొని అవి వాటిలో ఏమున్నాయిలే బ్యాగులు తప్ప. ఇదయ్యా సంగతి. ఇక్కడ వచ్చేసి బైక్, కారు.
ఏయ్ అమ్మ వాటలేమని ఇంకా రామదాటి అసలుకి ఏ ఉన్నా మొత్తం పీకేస్తాయి కార్లు వాటిలో వీటిలో శ్రీలకం అయితే నెలలో మునిగి వస్తున్నారు కుర్రోళ్ళు. మనం కూడా వెళ్ళి చల్లగా 2 మునిగి వద్దాం. ఇక్కడ కొత్తగా రోడ్ వేస్తున్నారండి, ఇది కనపడుతుందా? దీన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. మనిషికి వచ్చే 50 రూపాయలు, బైక్ పార్కింగ్ ఏమో 20 రూపాయలు, అంటే మొత్తం 80 రూపాయలు. ఇక్కడ పార్కింగ్ అయిపోయింది. ఈ జలపాతాలు సౌండ్ వినపడుతుందా? అసలు తీసేస్తాను, మైక్ తీసేస్తాను. ఇది చాలా ఎత్తున ఉందండి, కింద నుంచి పైకి అలుపు వచ్చేస్తుంది. ఈ జలపాతం ఇంకా ఏడుందో, ఏడ నుంచి కారుతుందో నీళ్ళు. చుట్టూరు పచ్చితని, ఏడు చూసిన చెట్లే. అబ్బా నేను కూడా తడవాలయ్యా, లాభం లేదు. నీళ్ళలో ఒకసారి తడితే కానీ యూజ్ డస్ట్బిన్. ఇంకా పోతూనే ఉంది. ఎక్కు 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 ఇక్కడ నుంచి ఎప్పుడు రీచ్ అవ్వాలా? అదిగోండి సందులో నుంచి నీళ్ళు పారుకుంటూ వస్తాయి. ఎక్కు 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 అల్లాడ. వాళ్ళు కనబడుతున్నారే, వాళ్ళు కనిపించే దగ్గరికి వెళ్ళాలి. నీటి ఓట ఇక్కడి నుంచి కూడా ఓరుతుంది. బా జాగ్రత్తగా ఉండాలి, రాళ్ళు జారిపోతున్నాయి. ఫుడ్ లేదు, ఏం లేదు. నాయన చెట్టు ఎదురు నాయన, అక్కడ మష్రూమ్ ఉంది, పట్టుకోడు. ఎక్కేసుకోవాలి జలపాతాలు సార్. జల పాతం నువ్వు రంపా కంప తెసు మష్రూమ్. పాప ఎక్కలే పోతున్నాడు. అమ్మో ఎవరైనా వాళ్ళు ఇంకా పోయి పోతున్నారు.
అన్న ఇంకా పైకి వెళ్తారా? ఇంకా పైకి వెళ్తారా? ఇది ఎవరు పెట్టారు? అడ్వెంచర్ చేద్దామండి. ఏంటంటే పైకి వెళ్దాం. వాళ్ళే అటు నుంచి వెళ్తున్నారు, మనం ఇటు నుంచి వెళ్దాం. ఇగో బాట వేసారుగా, లేడు పడింది, చూసేద్దాం. హెల్మెట్ అటు పెట్టేసి పైకి పోయి వద్దాం. పావులు ఉంటారు నాయన. ఆ జలపాతంలో నీళ్ళు తక్కువ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇంకా పైకి వెళ్తున్నారు. అసలు అసలు ఎండింగ్ పాయింట్, దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ చూడాలి, అది సూపర్ ఉంటుంది. అసలు స్టార్టింగ్ పాయింట్ వచ్చి అమ్మా ఇదివరకు నాయన. లైఫ్లో ఒకసారి వచ్చేది ఈ రెండు మూమెంట్స్, ఎప్పుడు కలిసి రావు. ఏంటో బయటకు బాగా కలిసి వచ్చింది, అందుకని చెప్పేసి ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నాం. అయితే రంప వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్. ఇంకా తర్వాత వచ్చేసి మిగతా ఇవన్నీ విజిట్ చేద్దాం. దాని కింద మన సర్కస్లు కూడా చేసాం, అటు పడిపోయి ఇటు పడిపోయి ఎట్ట కూడా అయితే ఎంజాయ్ చేసాం. ఈ మూమెంట్ అనేది మళ్ళీ రాదు కాబట్టి అన్నీ క్యాప్చర్ చేసాం. బట్టలన్నీ తడిసిపోయినాయి. ఇంకొచ్చేసి రంపవరంలోకి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని ఇక్కడ బట్టలను మార్చేసుకొని మొత్తం ఉతికేసుకోవాలి. ఇక ఎటుందో ప్రస్తుతం సిచ్యువేషన్. ఇప్పుడు భోజనం చేస్తున్నాను. అక్కడ బిర్యానీ తీసుకెళ్తేనేమో కోతులు ఎత్తుకెళ్ళి వాటి మొహాన్ని పెట్టి క్యాబేజీ, పప్పు, బెండకాయ. మీల్స్ వచ్చేసి 90 రూపాయలు.